ధమాకా తర్వాత రవితేజ ఖాతాలో సరియైన హిట్టే పడలేదు. శ్రీలీల పరిస్థితి కూడా అంతే. ఇద్దరి నుంచి వరుస సినిమాలు వస్తున్నా ధమాకా స్థాయి హిట్ మాత్రం రాలేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఇద్దరు జోడీగా మాస్ జాతర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ధమాకా చిత్రానికి సంగీతం అందించిన బీమ్స్ సిసిరోలియోనే ఈ సినిమాకు సంగీతం దర్శకుడిగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో మాస్ జాతరపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలకు మాస్ జాతర అందుకుందా? రవితేజ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. రవితేజ ఎనర్జీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అందులోనూ పోలీసు పాత్రలో ఆయన అవలీలగా చేసేస్తాడు. రైల్వే పోలీసు అధికారి లక్ష్మణ్ బేరి పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాడు. డ్యాన్స్ కూడా బాగానే చేశారు. ఫ్యాన్స్ కోరుకునేలా తెరపై కనిపించి అలరించాడు. ఇక శివుడి పాత్రలో నవీచంద్రం విలనిజం అద్భుతంగా పండించాడు. ఆయనలోని కొత్త యాంగిల్ ఇందులో కనిపిస్తుంది. తులసి పాత్రకు శ్రీలీల న్యాయం చేసింది. హీరో తాతాగా రాజేంద్ర ప్రసాద్ కొంతమేర నవ్వించే ప్రయత్నం చేశాడు. హైపర్ ఆది, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్తో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. బీమ్స్ నేపథ్యం, సంగీతం బాగుంటుంది. ఆసక్తికర సన్నివేశంతో కథను ప్రారంభించాడు. రవితేజ ఎంట్రీ సీన్ ఆకట్టుకునేలా ఉంటుంది. యాక్షన్ సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. శివుడి మామ గ్యాంగ్తో వచ్చే పోరాట ఘట్టాలు సినిమాకు హైలైట్. ఇక క్లైమాక్స్ యాక్షన్ సీన్ కూడా అదిరిపోతుంది. కమర్షియల్ సినిమాకు కొత్త కథ అవసరం లేదు. హీరోకి భారీ ఎలివేషన్స్, బలమైన విలన్, మాస్ డైలాగ్స్, భారీ యాక్షన్ సీన్స్ ఉంటే చాలు. ఇవన్నీ మాస్ జాతరలో ఉన్నాయి.